సహచర మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు రేగట్టె గురువారెడ్డి. ఈరోజు ఆయిల్ ఫామ్లో కొత్తగా మన రాష్ట్రంలోనే కాదు, ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఆయిల్ ఫామ్ విస్తరణలో భాగంగా నల్గొండ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సాగు చేయాలనేటటువంటి దానికోసం రైతుల్ని ప్రభుత్వం, కంపెనీలు ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అయితే ఇదివరకు రైతులు సాగు చేసినటువంటిది కాదు కాబట్టి వాళ్ళకి అనేక రకాలైనటువంటి సందేహాలు, ప్రశ్నలు మొదలవుతూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా వచ్చేటప్పటికి ఏంటంటే, ఇది కొత్త పంట కదా, దీన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలనేటటువంటిది చేస్తూ ఉన్నారు. అయితే వాస్తవంగా ఆయిల్ ఫామ్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఎందుకు అని అంటే, ఆయిల్ దిగుమతులు, వంట నూనెల దిగుమతుల్ని భారాన్ని తగ్గించుకోవడం కోసం ఆ పంటని మన ప్రాంతంలో పండించడానికి రైతులకి ప్రోత్సాహకాలు ఇచ్చి పండించాలని చెప్పేసి నిర్ణయించింది. దానిలో భాగంగానే మొక్కలకి, అలాగే డ్రిప్ సిస్టమ్కి వాళ్ళు సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. అలా సబ్సిడీలు పొందేటటువంటి రైతులు ఆ ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. ఇప్పటికీ నల్గొండ జిల్లాలో సుమారుగా 20,000 ఎకరాలలో ఈ ఆయిల్ ఫామ్ సాగు చేస్తూ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే, ఇది 30 ఫీట్లు వెడంగా పెట్టాల్సినటువంటిది. ఖాళీ జాగా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరీ ప్రాథమికంగా మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు, ఈ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు అని అంటే వాళ్ళు నర్సరీలో పెంచి మనకు సబ్సిడీ మీద అందిస్తున్నటువంటి మొక్కలు 10-12 మట్టలతోటి మనకిస్తారు. అలా ఇచ్చినటువంటి మొక్కల్ని సాగు చేయాలని, నాటాలనుకునేటువంటి దానికి ముందు భూమిని ఎలా తయారు చేసుకోవాలనేటటువంటిది పెద్ద సమస్య. భూమిని బాగా కలియదున్ని తర్వాత 30 ఫీట్లకి ఒక గుంత చొప్పున ఎకరాకి 57 మొక్కలు వేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ దీంట్లో ప్రాథమికంగా ఎదురయ్యేటటువంటిది ఏంటంటే, అసలు భూమిని దున్నమని చెప్పడం అనేటటువంటిది సరి అయినటువంటిదిగా నేను భావించను. అందుకోసమే నా అనుభవంలోకి వచ్చినటువంటి విషయాల్ని మీకు చెప్పదలుచుకున్నాను. 30 ఫీట్ల వెడితితోటి, మధ్యలో గ్యాప్ తోటి మొక్కలు పెడుతున్నప్పుడు నిజంగా ఎకరాకి 57 మొక్కలంటే చాలా ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ఏంటంటే, దాంట్లో అంతర సాగు అనేటటువంటి విషయాన్ని 2-3 ఏళ్ల వరకు చేసుకోవచ్చు. నిజంగా రైతులు పంట నష్టపోకుండా, ఎందుకంటే ఈ పంట వచ్చేటప్పటికి 3వ సంవత్సరం తర్వాత కానీ ప్రతిఫలం రాదు. వాస్తవమే. మధ్యలో సాగు చేసుకోవాలి. మధ్యలో సాగు చేసేటటువంటి దానికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. నిజంగా కొద్దిపాటి భూమి కలిగినటువంటి వాళ్ళైతే మధ్యలో సాగు చేసుకోవడం అనేటువంటిది సరైనటువంటిది. దానికోసం భూమిని దున్నుకోవాలి తప్ప, వాస్తవంగా మొక్కలు మాత్రమే నాటి ఆయిల్ ఫామ్ మాత్రమే పెట్టేటటువంటి రైతులు భూమిని దున్నాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు లేదు అని అంటే, భూమి దున్నినా కొద్దీ కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. అది రైతులకందరికీ తెలుసు. అయినప్పటికీ కంపెనీ వాళ్ళు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి చెయ్యాలేమో, చేయకపోతే సరిగా రాదేమో అనేటటువంటి ఆందోళనలో ఉంటారు. అది ఆందోళన సరైనటువంటిది కాదు. భూమిని దున్నకుండా భూమిని చదును చేయండి. చదును చేయడం అని అంటే బల్లపరుపుగా చేయాలనేటువంటిది కాదు. అక్కడ పిచ్చి మొక్కలు ఏమీ లేకుండా శుభ్రం చేయండి. 30 ఫీట్ల చొప్పున వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా గుంటలు తీసుకొని మొక్క నాటే కాడ మాత్రమే గుంట తీసి దాంట్లో మొక్కల్ని నాటండి.
తర్వాత అంతర పంటలు వేసుకోవాలనుకున్నప్పుడు మొదటి సంవత్సరం ఒక ఒక మీటరు ఇటు ఒక మీటరు ఇటు ఒక మీటరు అంటే 6 ఫీట్లు వదిలిపెట్టేసేసి అంతర పంటలు వేసుకోవాలి. అంతర పంటలు వేసుకోనప్పుడు అసలు ఆ భూమిని దున్నాల్సినటువంటి అవసరం లేదు. దున్నితే లేనిపోని పిచ్చి మొక్కలు లేస్తాయి. ఆ పిచ్చి మొక్కలు లేచిన తర్వాత పిచ్చి మొక్కల ఇదే ఎక్కువగా కనపడుతుంది. దాంట్లో మనం నాటినటువంటి మొక్కలు కనపడవు కూడా. ఒక్కొక్కసారి బాగా వర్షాలు పడినట్లయితే భూమి నుంచి విపరీతమైనటువంటి కలుపు వస్తుంది. ఆ కలుపు వచ్చేటటువంటి దాన్ని నివారించడం కోసం అనేక మంది ఏంటంటే ఆందోళన, అసలు ఇట్లా పిచ్చి మొక్కలు వచ్చేసాయి, మా పంట సరిగా రాదేమో అని చెప్పేసి ఈ కలుపు నివారణ మందులు కొడుతూ ఉన్నారు. ఆ కలుపు నివారణ అనేటువంటిది దీంట్లోనే కాదు, అసలు ఏ భూమి మీద ఉండేటువంటి ఏ పంట వేసినా సరే ఆ పంటలో కూడా కలుపు నివారణ మందులు అస్సలు కొట్టకూడదు. ఒకటి. రెండవది, ఆయిల్ ఫామ్లో అసలే కొట్టకూడదు. పొరపాటున గడ్డి నిర్మూలన కొట్టినటువంటి మందు ఏదైతే ఉందో మొక్కల మీద పడితే మొక్కలకి హాని చేస్తుంది. రెండవది, ఈ కలుపు నివారణ మందులు ఏవైతే ఉంటాయో నిజంగా మనం పెంచుకోవాలనుకునేటటువంటి మొక్కలకు కానీ పంటలకు కానీ అవి ఎక్కువ నష్టం కలగజేస్తాయి. ప్రధానంగా మొక్కలకి అవసరమైనటువంటి లేదా మిత్రులైనటువంటి చిన్న చిన్న సూక్ష్మ జీవులు ఈ కలుపు మందు వల్ల నాశనం అవుతాయి. అసలు కలుపు పోవడమేమో కానీ కలుపు మందు కొట్టడం వల్ల ఆ కలుపు సంబంధించినటువంటిది పోతుంది కనిపిస్తుంది, కానీ దాంతోపాటుగా మన పంటలకి మేలు చేసేటటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోయి అది ఒక రకంగా మన పంటకి నష్టం చేస్తూ ఉంది. అయితే ఎలా చేయాలి, ఏం చేయాలి కలుపు వస్తే అంటే కలుపు నివారణకి ఒకటి 2 ఏళ్ళు మనం దున్నకుంటా ఉంటే మన కలుపు మొలిసేటటువంటి దాంట్లో మోర్ దెన్ 50%, 50% పైగా పిచ్చి మొక్కలు లేవు. మూడవ సంవత్సరం వచ్చేటప్పటికి దాదాపుగా 80% పోతాయి. ఇలా ఉన్నప్పుడు ఆ భూమి చాలా అందంగా ఉండాలని కోరుకోవడం అనేటటువంటిది మొదటి తప్పు. ఎందుకనంటే బేసికల్గా ఈ ఆయిల్ ఫామ్ అనేటటువంటిది అడవి జాతి మొక్క. అలాంటి జాతి మొక్కలు మన దగ్గర కూడా ఉన్నాయి. మన దగ్గర ఏమున్నాయి అని అంటే ఈత చెట్లు, తాటి చెట్లు అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. అవి ఎలా పెరుగుతాయో మనకందరికీ తెలుసు. కానీ మనం వీటిని పనిగట్టుకొని ఒక వ్యాపార సరళిలో పెంచి వాటిని పెద్ద చేసుకోవాలని అనుకుంటున్నాం. అలాంటప్పుడు అసలు గడ్డి గాథ ఉండేటటువంటి చోట చెట్టు బాగా పెరగడానికి లేదా చెట్టు పెరగడానికి కొంత కలుపును అదుపు చేయాలి. కలుపు మొత్తం తీయాల్సినటువంటి పని లేదు. ఆ మొక్క ఉండేటటువంటి పాదు చుట్టూ కాస్తంత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కానీ మనకుండేటటువంటి పరిస్థితులలో చాలామందికి లేబర్ దొరకడం లేదు. కాబట్టి ఏంటంటే లేబర్ దొరకకపోతే ఆ పాదులలో గడ్డి ఉందేనంటే అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎరువులు వేస్తే ఇదంతా కూడా కలుపు మొక్కలకే పోతుందనేటువంటి ఒక భ్రమ ఉంది. కలుపు మొక్కలు తీసుకున్నా కానీ ఆ కలుపు మొక్కల్ని తీసేసి మళ్ళీ అక్కడే దాన్ని భూమిలో కప్పిపెట్టండి, దాంతో సమస్య పరిష్కారం అవుతుంది. అంతే తప్ప కలుపు మొక్కల కోసం ఖర్చులు పెంచుకొని క్యాన్సర్ కారకమైనటువంటి క్యాన్సర్లు వచ్చేటటువంటి అవకాశం కలిగినటువంటి కలుపు నివారణ మందులు మాత్రం కొట్టొద్దు. రెండవది ఏంటంటే మనం ఒక మొక్కని పెంచుతున్నామనంటే దాన్ని అందంగా చూసుకోవడానికి కాదు, ఆరోగ్యంగా పెంచడానికే అనేటటువంటిది రైతు సోదరులందరూ కూడా గమనించాలి. ఆరోగ్యంగా మొక్క ఉండాలి తప్పిస్తే మన కంటికి చాలా అందంగా కనిపించేటందుకోసం తోటల్లో ఈ కలుపు నివారణకు కానీ మిగతా విషయాలకు కానీ ప్రాధాన్యత ఇవ్వొద్దనేటటువంటిది నా అభిప్రాయం. ఇది నేను వ్యక్తిగతంగా పాటించి చెబుతూ ఉన్నాను. ఒకవేళ కొన్ని చోట్ల మీకు వీలైనట్లయితే ఆ పంట వేసినటువంటి దాంట్లో గొర్రెల్ని
వదలండి, గొర్రె పిల్లల్ని వదలండి. గొర్రెలు ఈ పంట మొక్కల్ని తినవు, ఏ ఆయిల్ ఫామ్ మొక్కల్ని తినవు. మేకల్ని మాత్రం వదలొద్దు, మేకలు అన్ని చెట్లను తింటాయి. అందుకోసం ఏంటంటే మేకల్ని కాకుండా గొర్రెలతోటి కలుపును కూడా కొంత నివారించేటటువంటి అవకాశం ఉంది. దీనికోసం ఈ కలుపు నివారణ కోసం ఆందోళన వద్దు, అనవసరపు ఖర్చులు వద్దు, హానికారకమైనటువంటి గడ్డి మందు కొట్టొద్దు, అందంగా ఉండాలని కోరుకోవద్దు. మన మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందా లేదా అనేటటువంటిది మాత్రమే చూడండి. ఇది నా వ్యక్తిగత అనుభవంతో చెప్తున్నటువంటి విషయం. దీన్ని పాటించాలని కోరుకుంటున్నాను. నమస్తే.